ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యమైనటువంటి హామీలు చెప్పి ఒక దశలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, ఎన్ని సాధ్యమైతే అన్ని అబద్ధాలు చెప్తాం, అవి మేము ఆచరించేది లేదు. వాళ్ళు మోసపోవడానికి అలవాటు పడ్డారు. ఈరోజు వాళ్ళు మోసపోవడానికి అలవాటు పడ్డారు కాబట్టి మేము చెప్పడంలో తప్పేమి అని బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది, మనందరికీ తెలుసు. మరి ఆ రకంగా ఈరోజు సంవత్సర కాలం అయిపోయింది, మరి ఇప్పటికీ పెట్టకపోవటం, మరి పెట్టినప్పుడు వారు ఇచ్చిన హామీలు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ మరి ఏవి కూడా సక్రమంగా నెరవేర్చకపోగా మరి అప్పుడైతే బాండ్ల రూపంగా రాసిచ్చి మీరు దగ్గర పెట్టుకోండి, మేము అధికారంలోకి రాగానే అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం, మీరు ఇప్పుడు రైతు బంధు తీసుకోకండి. ఈరోజు కళ్యాణ లక్ష్మి మీరు ₹1,00,000 తీసుకుంటారు ఈరోజు ఇస్తే, మరి రేపైతే మేము అధికారంలోకి వచ్చినాక దీంతో పాటు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఎన్నో రకాలుగా అబద్ధాలు ఆడి మరి ఈరోజు అధికారంలో రావటం జరిగింది. మరి ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడి మరి నోటికి వచ్చింది మాట్లాడి వాళ్ళ నోటికే మొక్కాలి. ఈరోజు అబద్ధాలకి అంబాసిడర్ అని చెప్పక తప్పదు. మరి అన్ని అబద్ధాలు ఆడిన తర్వాత మరి ఈరోజు ప్రజలు ఎంత కోపంతో ఉన్నారో మనందరికీ తెలుసు. మరి ఇన్ని అబద్ధాలతో ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నాడు. ఈ 25 మాసాల్లో ఏ ఒక్కరోజు కూడా తాను చేసిన అభివృద్ధి ఏంది అది చెప్పడం కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని తిట్టడమే సరిపోయింది తప్ప ఇంకోటి కాదు. మరి ఈరోజు ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఆ నోటి కంపు మరి భరించలేకపోతున్నామనే పరిస్థితి ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. ఆ మాటలు కనుక చిన్నపిల్లలు వింటే అలవాటు ఎక్కడ చేసుకుంటారో అని టీవీ ముందరికెళ్ళి పిల్లల్ని జరిపే పరిస్థితి కనిపిస్తాం. అసభ్యకరంగా, అసహ్యంగా ఈరోజు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా ఆయన తీరు కొనసాగుతున్న ఈ తరుణంలో మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి బాకీ కార్డ్ ఇందాక ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ బాకీ కార్డులో పేదలందరికీ ఈరోజు 2,000 నుంచి 4,000 ఇస్తాం, ఈ రకంగా ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నో అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మేము ఈరోజు ప్రతి ఇంటికి గడపకి ప్రతి మనిషికి ఈ కార్డు చేరవేయటం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు నిండు మనసుతో ఈ 38 వార్డుల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలనేది మేము మనస్ఫూర్తిగా వారిని కోరుతాం. మరి 2 సంవత్సరాల క్రితం ఎట్లయితే వాళ్ళు ఆశీర్వదించి మరి నన్ను గెలిపించారో ఈరోజు వారు ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేయాలి, ఆ క్యాండిడేట్లను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఇప్పుడేమో అన్ని కళ్ళబొల్లి మాటలు. ఎప్పుడో 12-13లో ఇచ్చినటువంటి వచ్చిన తర్వాత ఉన్న నిధులు వెనక్కు లాక్కొని అభివృద్ధి నిరోధించినటువంటి జగ్గారెడ్డి, ముఖ్యంగా ఈనాడు సంగారెడ్డి ప్రజలు చాలా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు, తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటారు. విఘ్నులైనటువంటి సంగారెడ్డి ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ జెండా తప్పక ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలను ఆకర్షిస్తున్న ప్రజలు తప్పకుండా. ఇక ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చేటప్పుడు 6 గ్యారెంటీలు
420 హామీలతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు 9వ డిసెంబర్ నాడు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, ముసలి వాళ్ళకి పెన్షన్ ఉందో, వికలాంగులకు పెన్షన్ ఉందో 9వ డిసెంబర్ 9 నాడు 2000 కాదు 4000 తీసుకోవాలి, 4000 కాదు 6000 తీసుకోవాలని మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని ఇప్పటికి 25 మాసాలు అవుతుంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో 9వ తారీఖు నాడు పెళ్లి చేసుకున్న వారు ఏదైతే మీరు డిసెంబర్ 9 తర్వాత పెళ్లి చేసుకుంటే తులం బంగారం వస్తుంది, అదేవిధంగా ₹1,00,000 ఇస్తామని చెప్పి మా గ్రామాలలో చీరలు వంచింది. కానీ ఇదే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రేపో మాపో నోటిఫికేషన్ వస్తే ఎట్లా అనే ఉద్దేశంతో ఈనాడు ఆర్పీల ద్వారా ఇంటికి వచ్చిన మంచాలని కార్యక్రమం చేసి, అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మోసం చేయాలి, ప్రజలతో ఓట్లు దండుకోవాలని ఒక దురుద్దేశంతో ఈనాడు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. మీరు విజ్ఞైనటువంటి సంగారెడ్డి ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. చింత ప్రభాకర్ అన్న ఏ విధంగా పనిచేస్తాడు, ఏ విధంగా కలిసిమెలిసి ఉంటాడు మీ అందరికీ కూడా తెలుసు. అందుగురించి ఈనాడు ప్రభాకర్ అన్న కూడా సమన్వయంతో, అంత నాయకత్వం అంతా సమన్వయంతో 38 వార్డుల్లో మెజార్టీ కౌన్సిలర్లను తప్పక గెలిపిస్తాం. ఎందుకంటే సమన్వయం ఏదైతే ఉందో ఆ సమన్వయ స్ఫూర్తితోటి అన్ని వార్డులలో కూడా సమన్వయ కమిటీ వేసి మంచి అభ్యర్థులను ఎంపిక చేసి ఈ సంగారెడ్డి మీద తప్పక బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతారని కూడా ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారని కూడా ఆశిస్తూ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వచ్చిన తర్వాత కూడా మున్సిపాలిటీ కేటాయించకుండా వాటిని కూడా ఆఫ్ చేస్తా ఉన్నారు. ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఈనాడు ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా పట్టణ ప్రగతి కింద 2.5 సంవత్సరాల నుంచి వచ్చే నిధులు ఎన్నికల ముందు ఇప్పుడు విడుదల చేసి మీరు ఓట్లు అడగాలి. అంతే తప్ప మీరు మాయ మాటలు చెప్పి ప్రజలు మభ్యపెట్టి ఓట్లు అడిగితే ప్రజలు విజ్ఞైన ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారని కూడా తెలియజేస్తారు. జెండా ఎగురితే ఇటు ఎమ్మెల్యే గారు, ఇటు చైర్మన్ గారు అన్ని కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. మీరు ఇంకోటి గమనించాలి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి పేరు కింద, పట్టణ ప్రగతి కింద ప్రతి మాసం కూడా జనాభా ప్రాతిపదికన నిజంగా కూడా సంగారెడ్డికి ప్రతి మాసం ₹1 నుంచి ₹1,50,00,000 పట్టణ ప్రగతి కింద మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ పట్టణ ప్రగతి